3 సార్లు ట్రై చేస్తే అది కంట్రోల్లో ఉంది, ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. నాకు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత పచ్చిక పేడి మీద నడుస్తున్నట్టుగా ఉంది. పుస్తకం తీసి చదువుతుంటే ప్రతిరోజు కూడా 4-5 శ్లోకాలు చదువుతున్నాను సార్. చాలా థ్యాంక్స్. చాలా మంచిగా చాలా అర్థమవుతుంది. ఈ చెప్పింది దానికి అన్వయించుకుంటూ ఆ శ్లోకాలు చదువుతుంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఈ సార్కి సన్మాన పత్రం చదవమని చూపించారు. దానికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను చదువుతాను. ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇందిరానగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సన్మాన పత్రం 17/5/2026. గౌరవనీయులు భగవద్గీత జ్ఞాన యజ్ఞకర్త అయిన గుర్తుల్యులు బ్రహ్మశ్రీ బి నాగేశ్వర సింగ్ గారికి 99వ గీతా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ పరిసమాప్తి సందర్భంగా పూజ్యులు గౌరవనీయులు గీతా జ్ఞాన యజ్ఞకర్త అయిన గురువర్యులు బ్రహ్మశ్రీ బి నాగేశ్వర సింగ్ గారు మా ఇందిరానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో తమ 99వ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞం తేదీ 4/1/2026 నుండి 17/5/2026 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచనం చేసి విజయవంతంగా ముగించినారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బి నాగేశ్వర సింగ్ గారికి ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఇందిరానగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు సమర్పించు చిరు సన్మాన పత్రిక. బ్రహ్మశ్రీ బి నాగేశ్వర సింగ్ గారు జ్ఞాని, భగవద్గీత తపస్వి. వారు మా కాలనీ వాసులకు సుపరిచితులు. వారు మా కాలనీలో 10 సంవత్సరాల క్రితం మా కమ్యూనిటీ హాల్లో గీతా ప్రవచనం 45వ స్వాధ్యాయ యజ్ఞం చేసి ఉన్నారు. మేము మరొకసారి వారి గీతా ప్రవచనం చేయటకు కోరాము. వారు 99వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞము మా కాలనీలో నిర్వహించడానికి సమ్మతించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాము. బ్రహ్మశ్రీ బి నాగేశ్వర సింగ్ గారు వారి సతీమణి చాలా నిరాడంబరము గలవారు మరియు స్నేహశీలుడు. వారి జ్ఞానము చాలా అపారమైనది. వారు ఇప్పటి వరకు 98 జ్ఞాన యజ్ఞాలు విజయవంతంగా నిర్వహించడము సాధారణమైన విషయం కాదు. వారి పట్టుదల, దీక్ష శ్లాఘనీయం. వారు ఏపీఎస్ఆర్టీసీలో డివిజనల్ మేనేజర్గా మరియు విశ్వాని బిజినెస్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు. వారికి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి కలదు. భగవద్గీత, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు అధ్యయనం చేయడం, ప్రచారం చేయడం, శ్రోతలకు అందించడం వారి ప్రవృత్తి. ఆల్ ఇండియా రేడియోలో చాలా మార్లు ఆధ్యాత్మిక విషయాలపై వివిధ ప్రసంగాలు చేశారు. వీరు తమ ఈ 99వ గీతా జ్ఞాన యజ్ఞంలో భగవద్గీతలో గల 18 అధ్యాయాలు ప్రతి ఆదివారము ఒక అధ్యాయం చొప్పున తీసుకుని వాటి శ్లోకాలు అందరితో వల్లివేయిస్తూ వాటి తాత్పర్యం ఉదాహరణలతో శ్రావ్యంగా అందరికీ అర్థమయ్యేలా చెబుతూ ప్రార్థనలతో గీతాహారతులతో నిర్వహించారు. వారి నుండి మేము భగవద్గీత గురించి, ఆ మహాగ్రంథం ప్రత్యేకత గురించి విపులంగా తెలుసుకున్నాం. మమ్మలను వారు జ్ఞాన గ్రంథంలో బోధలాడించారు. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా మాకు ఎంతో మకరందాన్ని అందించారు. వారి ప్రవచన బోధలతో అందరము ఆకర్షితులమయ్యాము. వారు చెప్పిన సలహా ప్రకారంగా గీతాపఠనం చేయడానికి వినమ్రంగా మాట ఇచ్చుతున్నాము. ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో మా కోసము వారి అమూల్యమైన సమయము, శక్తిని వినియోగించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా కాలనీ వాసుల తరపున మరియు మా తరపున హృదయపూర్వక ప్రణామములు సమర్పించుతున్నాము. ఈ పుణ్య దంపతులకు ఇట్టి కార్యక్రమములు మున్ముందు నిర్వహించుటకు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము సదా ఉండవలనని ప్రార్థిస్తున్నాము. ఇట్లు కార్యనిర్వాహకము ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇందిరానగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్.